జరుగుతున్న రాష్ట్ర సదస్సుకు అధ్యక్షత వహించిన మిత్రులందరికీ, ఈ సదస్సులో ప్రవేశపెట్టబడిన తీర్మానాన్ని మద్దతుగా మనందరము మాట్లాడుకొని ఆమోదించుకోవటం ద్వారానే భవిష్యత్తు ఉద్యమాలకు, పోరాటాలకు నికరమైన దిక్చూచిగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు నిలబడగలుగుతాయి అన్న పూర్తి విశ్వాసంతో వేదిక మీద ఉన్న అన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన రైతు నాయకులకు, ఆదరైన మీ అందరికీ నా నమస్కారం. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం ఏ రకంగా కొనసాగుతూ ఉందో మన దేశ ప్రజలనే కాక ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించి అనేక దేశాలలో, ఆయా పార్లమెంటులలో కూడా భారతదేశ రైతాంగం లేవనెత్తబడినటువంటి డిమాండ్లు న్యాయమైనవి, వాటిని ఆమోదించి తీరాలి అని చెప్పి తీర్మానాలు చేసి ఈ దేశ ప్రధానమంత్రికి పంపగలిగారు. అంటే కార్మిక సంఘాల మద్దతుతో రైతు సంఘాలు 13 నెలల పాటు ఢిల్లీలో పూర్తిగా ఢిల్లీ 5 మార్గాలను స్తంభింపజేసి అక్కడే గుడిసెలు వేసుకొని, అక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకొని, భోజనాలు కూడా అక్కడే తయారు చేసుకొని, అక్కడే తినడం, పడక ఇవన్నీ పెట్టుకొని కేంద్రంలో ఉన్న పాలకులకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ నిరంకుశ పాలనను సవాలు చేస్తూ తీసుకొచ్చినటువంటి చట్టాలను వెనక్కి తీసుకుంటామా లేదా అని చెప్పి నిలదీసి నిగ్గదీసిన రైతాంగానికి ప్రపంచ ప్రజలే జయజాలు పలికారు. మరి అంత గొప్ప ఉద్యమాన్ని, పోరాటాన్ని దేశ స్వాతంత్రోద్యమం తర్వాత 2వ స్వాతంత్రోద్యమం లాగానే అంత ప్రజాదరణ పొందినటువంటి, అంత గొప్ప ప్రభావాన్ని చూపినటువంటి రైతాంగ ఉద్యమాన్ని నిర్వహించిన ఈ దేశ రైతులు ఎందుకు ఆ తరహా ఉద్యమానికి తిరగబడి పోరాడటానికి నిలబడగలిగారు? తినటానికి తిండి లేక పంటలు పండించిన రైతన్నే ఇంట్లో అమ్మ ఆకలి అంటే బిడ్డ ఆకలి తీర్చడానికి కుండలు తడుముకునేటటువంటి దుస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి రైతన్న నిలబడగలిగాడు ఆ రకమైన పోరాటాలకు, ఉద్యమాలు. అందుకోసమే మిత్రులారా, ప్రపంచ ప్రజలను ఆకర్షించబడినటువంటి మన దేశ రైతాంగ స్థితిగతులను మార్చుకోవటానికి దుక్కి దున్ని పంటలు పండించే రైతన్న కడుపు నిండా అన్నం తినడానికి, ఈ దేశ ప్రజల ఆహార భద్రతను కాపాడటానికి నడుం బిగించి జై జవాన్ జై కిసాన్ అని నినదించిన ఈ దేశ ప్రజలకు నిజంగా ఆ కోరికను నెరవేర్చడానికి, ఆ రకమైనటువంటి ఉద్యమాలకు ముందుకు వచ్చినటువంటి రైతాంగం పట్ల కేంద్రంలో మోడీ ఎన్ని నాటకాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని డ్రామాలు చేసినా ఉద్యమాన్ని ఆపలేమన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతనే 9వ తారీఖు డిసెంబర్ 2001న లిఖితపూర్వక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ దేశ ప్రజలకి, ఈ దేశ రైతులకి క్షమాపణ చెప్పాడు తల ఉంచుకొని. అంతేకాదు, ఈ దేశంలో కార్మిక సంఘాల మద్దతుతో రైతాంగం కొనసాగించిన ఉద్యమాలు సాధించిన ఈ ఘన విజయం
అంతేకాదు బీజేపీ బీజేపీ పాలకులైతే కేంద్రంలో పాలన కొనసాగిస్తూ ఉన్నారో 2023లో జరిగిన రాష్ట్రాల ఎన్నికలలో ఖచ్చితంగా మేము C2+50 కాదు అంతకంటే ఎక్కువగానే మద్దతు ధరలు ఇస్తాము అని ప్రకటన చేసుకున్నారు. గెలవటానికి ఓడిపోతామేమన్న భయంతో మరి ఛత్తీస్గఢ్ లో, ఒరిస్సాలో, రాజస్థాన్ లో ఈ రోజున మనం డిమాండ్ చేసినటువంటి C2+50 కాక C2+60 అమలు చేస్తా ఉన్నాడు. తల ఉంచుకొని ఈ దేశ రైతాంగానికి మోకరిల్లి C2+60 మద్దతు ధరల్ని అమలు చేస్తా ఉన్నాడు. నేను మీ అందరినీ కోరుకుంటున్నది ఏమంటే రైతాంగం కార్మికుల మద్దతుతో ఈ దేశంలో సాధించిన విజయం మొన్న ఇండియా కూటమి ప్రకటన కానీ నిన్న బీజేపీ పాలకులు ఈ రాష్ట్రాలలో అమలు చేస్తున్న మద్దతు ధరలు కానివ్వండి, ఇవి ఖచ్చితంగానే మార్గదర్శకంగా రైతాంగ ఉద్యమాలు, పోరాటాలు నిలబడి తీరుతాయంటున్నా. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం సాధించేంత వరకు, రుణమాఫీ చట్టం సాధించేంత వరకు ఈ దేశంలో ఖచ్చితంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజలు కలిసికట్టుగా వారి జీవనోపాధి కోసం కష్టపడే వాడికే భూమి, దున్నేవాడికి భూమి కావాలి అన్న డిమాండ్ ప్రకారం కష్టపడే వాడికి జీవనోపాధి ఖచ్చితంగా గ్యారెంటీ చేయాలి అన్న నికరమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర, ఈ దేశ ప్రజలకు ఇద్దామని ఈ ఉద్యమాలను విజయవంతం చేయడానికి గ్రామీణ రైతాంగాన్ని కదిలించుకుందామని మనకు తోడు నిరుపేద ప్రజలందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి నికరమైన నిరంతర పోరాటాలకు సిద్ధమవుదామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.